స్వామి పరాక్రమ దుర్యోధన భీమసేనుల్లో ఎవరు గొప్పవారో చెప్పగలవా? బలమున భీమసేనుడు, చాతుర్యమున సుయోధనుడు స్వామి. కాదు ఇద్దరు సమానమే. భోగభాగ్యపారాయణుడు, ప్రభుదక్షిణ లక్షితుడు. కానీ సుయోధనుడు నా ప్రధాన శిష్యుడు, నా ప్రేమేక పాత్రుడు. ఎట్లే నేను స్వామి, వారికి మీ తమ్ముడు సహాయకులకు నిండుగా కదా వారికి కష్టపడు అది ఎప్పుడో నిత్యమే అయిపోయింది కదా. మీకు సందేహం పాండవు రాజ సర్వస్వము కోల్పోయి కట్టుబట్టలు నట్టాడి తెలిసినప్పటి శ్రీకృష్ణుడు పంపి నిన్ను నీ తల్లిని ద్వారకి నా మేధావ వ్యక్తమవుతున్నది. అది కాక ఇద్దరు అన్నదమ్ములకు ఒక్కగాని ఒక్కరి నీవు ఆశించిన ఇంతకు మించి ఇంకేమున్నది? ఏమిటమ్మా అది? సుభద్రకి అనుమానం కలిగినది. ఏమని స్వామి? తన పుత్రునకు నా పుత్రికను ఇస్తున్నావు లేదో అని సందేహం కలిగినది. సందేహమే స్వామి, సందేహమే. ఏమో స్వామి, చెప్పుడు మాటలు విని చేయవలసిన దాన్ని చేయకులు, చేయకూడని దాన్ని చేయకులు తమ అలవాటే కదా మహాప్రభు. ఉండి అంత మాట్లాడిందిరా, నీకంత సందేహం కలిగిన ఇప్పుడే శశిరేఖ అభిమానులు ప్రధాన నిశ్చయము నిశ్చయ కాము నమసిండి. అప్పుడు నీవే కాదు లోకము కూడా నిన్ను అభినందించగలము. ఈ వార్త అంతా కూడా ప్రస్తుతం నేను ద్వైతమును చేస్తున్నారు. నాకు పాండవుల ప్రధాన ఒక పని ఉన్నది.
రేపు నగరిలో శశిరేఖ అభిమన్యుల వివాహ మహోత్సవం కదా, మరి మీరు వెళ్ళినట్లు? ఈ ప్రధానం కరుణయ్య అనే అభిప్రాయం మా అన్నగారు మనకు నీకు తెలియదా? క్షణకాలంలో సుభద్ర పిడుగు వంటి వార్తలు ఏమున్నది? మా అన్నగారు శశిరేఖను విమర్శించడాలుగా సుయోధన పుత్ర లక్ష్మణ కుమారుడు వివాహంలో సుభద్ర పంపినారు. ఇవేమి స్వయం సమయంలో హస్తినాపుర వాసులను చితికించేది. మన సుభద్ర ఆశ ఆశ కాలేదు. చనిచల స్వభావ చిత్తమూర్తికి అర్థమై ఉన్నది. అమ్మా సుభద్ర, కాలం వ్యతిరేకించినప్పుడు గడిక పోతలను కాలసత్వమై కాలుపేరు జనములని కాదు ఆత్మ బంధువులు ఎవరిలో పేరు. నేను అన్ని వేడుకున్నాను కానీ
చేసి నీకు చెప్పి ప్రేమించుకున్నప్పుడు ఆ ప్రేమ మిమ్మల్ని వేరు చేశారు. పవిత్ర ప్రేమ ఎక్కడికి నాశనం ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నావా? ఉండగా ఎక్కడికైనా పొమ్మందున్నా ఏమి? పొమ్మనొచ్చి వాళ్ళు చెప్పినప్పుడు తప్పక పొమ్మదు. తమ్ముడు ఎంత గొప్పవాడేను అన్న చెప్పినట్టు చేయవలసింది. చేయని తప్పులా చెప్పు, ఏమి చేయలేదు? శ్రీయోధన లక్ష్మణ కుమారుడు సపరివారంగా ద్వారకకు విచ్చేస్తున్నారు. సన్నాహంతో ఎదురేగి వారిని విడుదల గృహంలో నింపవలసింది. అది నా పని కాదు. శ్రీయోధనుడు పాండవులకు ఆదర్శశక్తి కావున నాకు ఈరోజు నా ప్రేమ నా ప్రధాన శిష్యుడు. అట్లయినా కానీ మీరే గమనించుకోండి. నేనే గమనించుకుంది. ఎవరేమనుకుందో నా హృదయం నీవు భావించిన వాగ్దానం ఏమి? చేయించిన పని ఏమి? ఈ విషయం చేసిన వాగ్దానం ముందు మాట పట్టింపుకు రావాలి పెద్దలందు. మాట తప్పుట క్రమమా ఇన్నియోసారి నా పుత్రుడికి ఇచ్చినని నీతో నేను చాటిదివే. తోగుడు అన్నదమ్ముల నుండి ఆశించినది ఇంతకు మించి ఏమున్నది? యోచించగలదన్నా ఏం పోయిందమ్మా? ఇది వివాహ సమస్య. కలకాలము బ్రతకవలసిన కానగా కన్నము సుఖములు తలంపక మధుమంజు యమాయితో కట్టబెట్టిన ప్రపంచము నమ్మదే. సాటివారు నా ప్రాణ సమానయోధులను అత్తివాడము తిరిగిన వాగ్దానములు గాలిపోనేలా ఆశాపకము కలిగిపోనేలా ఆదిత్య ఫలితం నీది కానీ నాది కాదు. ఈ భోగ భాగ్యం చూసుకొని నీ పుత్రుడు నా పుత్రికకి ముందు కూడు గుడ్డేయు లేక కారణం సంచరించు కటిక దరిద్రులకు పుత్రుడు ఇచ్చు ఉన్నదే. కటిక దరిద్రులకు కన్నా కూతురు ఇచ్చు కఠినాత్ముడు కదలే. అయ్యా దరిద్రులు మొదటి మర్యాదలైన మానవుగా నోటికాలని ప్రసవించిన పుత్రుడు కాదు. ఎక్కడి ఈ అభిమన్యు సకల రాజన్య ఒకట నీరాజ పాంచకేతున్నారు. లక్ష్మణ కుమారుడు దరిద్ర దేవత దత్త పుట్ట కంటిక కిరీటు దారి అర్జున పుత్రుడు ఈ అభిమన్యు వైభవ దృష్టి లక్ష్మణ కుమారుడు విరారి దురంతర దృష్టి ముష్టి పతుడి అభిమన్యు గగనములకు పాతాళముకు గల వ్యత్యాసం ఉన్నది. లేక పడిన చేతి కదా నేను నోటి మీద దోషిస్తున్నావు. ఇంత అవమానమా, ఇంత తిరస్కారమా? ఇద్దరిచ్చిన నాటు పెట్టి కనిపించి పరాభవిస్తున్నా. నీవలే ధనమున దరిద్రమేనా, గుణమున దరిద్రము కావు. నీవలే చేసిన వాగ్దానం తప్పిన వారు మాటలలో సంగతి నాకు తెలియదు. నాకు చెప్పుచుంటా నిత్య దరిద్రులు పాండవులు, పూర్త దూదులు పాండవులు, పరస్త్రీ వేసిన పరాయణ పాండవులు, నీచ కపట పాప చిత్తులు పాండవులు. ఏమి చేయదు మానవై
పరిస్థితి పట్టి చూడగా నీ నుండి వదిలిపోవడమే ఉత్తమని చూస్తున్నా. పోవలసిందేనా? దాన్ని ఈ రంటిని కానీ ఒప్పని అంటినా అనవలన ఆడబిడ్డకి అంత